అమ్మ అసలుకి మీరు ఈ మార్గంలోకి నాగేశ్వర మహర్షి గారి దగ్గర దాకా ఎలా స్పిరిచువల్గా ఇటు రావడం జరిగింది? మీరు మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు, గైనిక్ డాక్టర్గా. అక్కడి నుంచి ఎట్లా ఇక్కడికి క్వైట్ ఆపోజిట్ ఫీల్డ్స్ రెండు. ఎందుకంటే డాక్టర్స్ కొద్దిగా ఆధ్యాత్మికతని తక్కువ నమ్ముతుంటారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా మీరు రావడం జరిగింది స్పిరిచువాలిటీలోకి? చిన్నతనం నుంచి మోక్షం కావాలి అనే కోరిక ఉండేది. ఆ కోరికే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే చిన్న వయసులో పిల్లలు కనుక ఏది కోరుకుంటే అది జరుగుతుంది, స్వచ్ఛంగా ఉంటారు. సో అదే రకంగా నాకు అంత చిన్న వయసులో అంటే 8-9 సంవత్సరాలు అప్పుడు మా అమ్మగారు రామాయణం చదివించారు. 3 సార్లు వరుసగా చదవడం జరిగింది. బహుశా అందులోని జస్ట్ మైండ్లో ప్రింట్ అయిందేమో, దానివల్లే అయి ఉండొచ్చు, పునాది పడింది అనుకుంటాను మోక్షం కావాలి అని. సో అక్కడి నుంచి ఏ గుడికి వెళ్ళినా సరే ఇతరత్ర ఏమీ అడిగేదాన్ని కాదు దేవుణ్ణి. నాకు ఇది కావాలా అది కావాలని అడగటం ఎప్పుడూ లేదు. ఎంత కష్టం ఉన్నా సరే నాకు ఇది కావాలి అని అడిగేదాన్ని కాదు, మోక్షం కావాలని అడిగేదాన్ని. నిజంగా చెప్పాలంటే చిన్న వయసులో మోక్షం అంటే అవగాహన ఏం లేదు, కానీ మోక్షం కావాలి, అది విశ్వశాంతి ఏర్పడాలనే కోరిక. సో ఈ విశ్వశాంతి అనేది నేను చిన్నప్పటి నుంచి గుడిలో అడుగుతున్నాను దేవుణ్ణి. కానీ వేదాద్రి మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత విశ్వశాంతి అనే పదానికి అర్థం కానీ అది వారి ఆశయం, విశ్వశాంతి ఏర్పడాలి, ప్రపంచ శాంతి కలగాలని ఆయన తపస్సులు చేశారు. మానవాళికి అందరికీ కూడా ఈ అద్భుతమైన సులభతర కుండలిని యోగాన్ని ఆయనే అందజేశారు రూపొందించి. సో అది దాని దాకా వెళ్ళగలిగాం. విషయం ఏంటంటే కాస్త ఆధ్యాత్మికమైన మైండ్ ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికం అంటే మళ్ళీ మీరు పూజలు హోమాలు జపాలు చేసే వాళ్ళుగా అనుకోవద్దు. ఆధ్యాత్మికత అంటే మనం యోగపరంగా భగవంతుడు అంటే అనుసంధానం చేయగలగటం. ఆల్ పర్వేడింగ్ గాడ్ భగవంతుడు అంటే ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియంట్ అంటే సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయిన భగవంతుడి గురించి మనం ఆలోచించితే అది ఆధ్యాత్మికత. సో ఆ రకంగా ఆలోచించగలగడం నిజానికి డాక్టర్స్కి అవకాశం ఎక్కువ. కారణం ఏంటంటే డెడ్ బాడీని ముందు పెట్టుకుని ప్రతి అవయవాన్ని కట్ చేసి లోపలే ఉందని చూసే అవకాశం. పూర్వంలో వీళ్ళు తపస్సులు చేసే యోగులు మనకి పాత చరిత్రలు చదివితే తెలుస్తుంది. శ్మశానాలకు వెళ్ళి శవాన్ని ఎవరు చూడకుండా పక్కకు తీసుకెళ్ళి కట్ చేసి చూసేవారు లోపల ఏముందా అని. అలా కాకుండా మనకి అవకాశం డాక్టర్స్కి. సో బాడీ అంతా ఎంత అశాశ్వతం అనేది మాకంటే బాగా ఎవరికి అర్థం కాదు. ఆ బాడీ ముందు కూర్చున్నాక తోటి వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది కూడా ఉండదు. దాదాపు ఫీలింగ్స్, ఎమోషన్స్ పోతాయి. ఆ శవం ముందు అన్ని దాదాపు 1.5 సంవత్సరాల పాటు వారంలో 5 రోజులు డిసెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆ వైరాగ్యం అనేది అప్పుడే కలిగింది అనుకుంటా నాకు. తర్వాత క్రమంగా లైఫ్ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత జీవితం మొదలై పిల్లలు పుట్టి సంసార జీవితంలో ఇబ్బందులు అంటే ఆర్థిక పరంగానో లేకపోతే ఇంకో రకంగా కాదు, మెంటల్ లెవెల్స్లో డిఫరెన్స్. మనం ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించటానికి అలవాటు పడి చదువుకున్నాం. బయట ఈ ఆడ మగ అనే డిఫరెన్స్ పెద్దగా చూసేదాన్ని కాదు. చిన్నతనం నుంచి నాకేమనిపించేదంటే ఆత్మకి మగ ఆడ ఏమిటి, వాళ్ళలో ఉంది నాలో ఉంది ఒకటే కదా అనే భావం ఉండేది. బాగా చిన్నప్పటి నుంచి ఉండేది అది నాకు. సో ఇది బయట ప్రపంచంలో జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఇది చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఎవరిని చూసినా హిపోక్రసీస్, లోపలేముందో బయటకు అది చెప్పరు. సో కపటత్వం ఎక్కువ. సో వీటన్నిటితో వెక్స్ అయిపోవటం. అలాగే ప్రాక్టీస్లో కూడా నేను గమనించింది ఏంటంటే చాలామంది మానసికమైన బాధ శరీరం మీద చూపిస్తుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వీళ్ళందరినీ చాలా ఎక్కువసేపు నేను కౌన్సిలింగ్ లాగా చేసేదాన్ని. వాళ్ళు చెప్పినంత ముందు వినేదాన్ని. ఆ తర్వాత వాళ్ళకి ఏ పాయింట్లో నొప్పి ఉందో కనుక్కుని ఆ స్వాంతనివ్వడానికి ప్రయత్నించేదాన్ని. చాలాసార్లు నాకు అనిపిస్తుంది వాళ్ళకి మందుల కంటే కూడా వినే మనుషులు, ఓదార్పు కావాలి. సో ఈ రకంగా మానసికంగా మారుతూ ఉండగా క్రమంగా ఏమైందంటే షిరిడి సాయి నాకు గురువుగా వచ్చారు. నేను మొదటి నుంచి నాకు శివపార్వతులు అంటే నా తల్లిదండ్రులని ఫీలింగ్. కాళహస్తి వెళ్తే నా పుట్టింటికి వెళ్ళాననే భావం ఉండేది.
సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళేవాళ్ళం, ఫాదర్ తీసుకెళ్ళేవారు. దాదాపు 25 సంవత్సరాలు వెళ్ళాం ఎవ్రీ ఇయర్. సో వెళ్తే ఆ గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళినా సరే నా ప్లేస్కి వచ్చాను, నా ఒరిజినల్ ప్లేస్కి వచ్చాను అనే భావం కలిగేది. సో ఆ రకంగా శివభక్తి అనేది చిన్నతనం నుంచి ఉంది. టెంపుల్కి వెళ్తే కొబ్బరికాయ కొడదామా లేకపోతే ఇంకేదో చేద్దామా అని ఉండేది కాదు. అమ్మని అడిగి బీరువాలో నాకు దొరికిన చిల్లరంతా తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో బయట వరుసగా బెగ్గర్స్ కూర్చుని ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటూ వచ్చేదాన్ని ఇంటికి. ఇవన్నీ ఎవరో చెప్తే చేసింది కాదు, నాకు స్వతహాగా పూర్వ కర్మలో సంస్కారాలు రేజ్ అవుతూ జరిగినవే, లేదా నా వెనక ఎవరో దైవం ఉండి నన్ను నడిపించాడేమోనని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఈ రకంగా జరుగుతుండగా ప్రాక్టీస్ నడుస్తుంది ఓ పక్కన. ఈ స్ట్రగుల్ వల్ల ఏమైందంటే నాకు యాంగ్జైటీ డెవలప్ అయింది. లైఫ్లో కొన్ని సంఘటనలు తట్టుకోలేని స్థితులు. సో ఎంత ధైర్యంగా ఉందామన్నా అధైర్యం ఆవరించేది అప్పుడప్పుడు. సో ఎవరికి చెప్పేదాన్ని కాదు. ముందు నుంచి నా అలవాటు ఏంటంటే ఎవరి ముందు కన్నీరు పెట్టేదాన్ని కాదు. చిన్నతనం నుంచి కూడా మొండితనం, సాహసం ఎక్కువ. సో ఎవరి ముందు కళ్ళనీళ్ళు పెడతాం నాకు ఇష్టం లేదు. కానీ ఎంతో దుఃఖం పేరుకుపోయింది లోపల. తర్వాత పూజ గదిలో భగవంతుడు, తర్వాత సాయి, అక్కడ చెప్పుకుని మానసికంగా నేను నివేదించుకుని అక్కడ దుఃఖపడేదాన్ని ఏదన్నా ఉంటే. అంతే తప్ప నన్ను ఎవరైనా ఏడిపించాలని పనిమాల కూర్చుని ఎన్ని మాటలు అన్నా సరే నాకు కంటనీరు మాత్రం వాళ్ళు అసలు చూడగలిగేవాళ్ళు కాదు. సో దీంట్లో నుంచి ఏమైందంటే ఆ లోపల కన్సీల్డ్ ఎగోనీ ఏదైతే ఉందో దానివల్ల అనుకుంటా ఒక రకమైన యాంగ్జైటీ డెవలప్ అవటం, తర్వాత రకరకాల ఎయిల్మెంట్స్, నడుము నొప్పి, టెన్షన్, హెడేక్స్, మైగ్రెయిన్, ఇట్లా రకరకాలుగా బాడీ ఎఫెక్ట్ అవుతాను. ఇది ఎట్లా అంటే ఒక చిన్న గురువు గారు ఒక ఆయన ఉండేవారు, జమ్మలమడుగులో శ్రీను స్వామి అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకుంటా, నేనైతే వెళ్ళట్లేదు. ఆ టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే కొన్ని ప్రశ్నలు నాకు సమాధానం కావాలని ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. వారు నాకంటే ఒక 10-12 ఏళ్ళు చిన్న వయసులో, కానీ అతను చిన్నప్పటి నుంచి ఆజన్మ సిద్ధుడుగా చెప్పేవారు. అతను నేను వెళ్తే అక్క అని పిలిచేవారు. నిన్ను నా రక్తబంధంలా చూసుకుంటానంటూ ఇలా నా సహస్రారం మీద చెయ్యి పెట్టి 30 గంట కూర్చునేవారు. అలాగా బయట అందరూ తిట్టేవారు నన్ను బయటకు వెళ్ళాక, నువ్వు వెళ్తే ఇంతసేపు పడుతుందని. అట్లా ఆ తర్వాత క్రమంగా ఆయన ఏదో 1-2 చిన్న మంత్రం లాంటిది ఇస్తే చేశాను, కానీ బెటర్ అవట్లా లైఫ్. తర్వాత ఏమైందంటే సడన్గా సాయి ఎంటర్ అయ్యారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎప్పుడు సాయిబాబా అంటే నాకు తెలియదు. అమర్ అక్బర్ యాంథోనీ అనే సినిమాలో సాయిబాబా గుడి చూపిస్తారు. ఆయన దయ వల్ల ఆవిడకి కళ్ళు వస్తాయి, ఒక ఆవిడకి. అదొక సినిమా అంతే. మేము అంతకంటే నాకు అసలు సాయి అంటే తెలియదు అప్పటికి. అందరూ ఏదో వెళ్తున్నారు. అయితే సడన్గా ఆయనంతటా ఆయనే నా లైఫ్లోకి చొరబడి నన్ను, నా సోల్ని హిట్టుకోవారు. అంటే కొన్ని సంఘటనలు జరిగినాయిలేండి, ఇంకా చాలా విస్తారం అయిపోతుంది అదంతా చెప్తే. సో ఆయన లోపల నుంచి నా ప్రతి మాటకి సమాధానం చెప్పటం, దేని గురించి అయినా అనుకోగానే దాని గురించి ఆయన చెప్పటం, దర్శనం నిరంతరం. నా ఆజ్ఞాచక్రంలో ఆయన మనకి ఒక డైమండ్ బ్లూ షేడ్లో ఎట్లా మెరుస్తుంది, ఆ రకమైన డైమండ్ కట్ చేసినట్టుగా సాయి విగ్రహం ఇక్కడ మెరుస్తూ ఉండేది. కళ్ళు మూసుకున్నా తెరిచినా ఇలా చూస్తుంటే కూడా కనపడేవారు, ఎక్కడ చూసినా సాయి. సో అట్లా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఈ గడవడంలో ఆయన నాకు భావాతీత ధ్యానం నేర్చుకోమన్న మెసేజ్ ఒకటి అందింది. సో భావాతీత ధ్యానం అంటే పక్కన మా ఇంటికి 4 ఇళ్ళ అవతల మన మహేష్ యోగి గారిది ఉంది, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ భావాతీత ధ్యాన కేంద్రం అని ఉండేది. సో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మాస్టర్ నాకు సాయి చరిత్ర ఇచ్చారు, సచ్చరిత్ర చదవమని. సో చదువుతూ ఉండగానే గాయత్రి పరివార్ వాళ్ళు ఒక దగ్గర తేలప్రోల్లో గాయత్రి మందిరంలో వాళ్ళు యజ్ఞం చేస్తూ పిలిచారు రమ్మని, దీక్ష కూడా తీసుకోవచ్చని. వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అలౌకికమైన అనుభూతి కలిగింది. ఎట్లా అంటే యజ్ఞకుండాల ముందు 5-6 చొప్పున కూర్చున్నారు, అనేక యజ్ఞకుండాలు ఉన్నాయి. సో అప్పుడు సడన్గా మొదలు పెట్టడానికి ముందు ఏమైందంటే నా లోపల నుంచి, మరి సూక్ష్మ శరీరమే అనాలేమో, అది ఒక 30 అడుగులు పైకి, ఆ టెంపుల్ గోపురం ఉన్నంత లెవెల్కి పైకి పెరిగి నేను చూస్తున్నాను. అందరూ నాకు కింద చిన్నగా కనిపిస్తున్నారు. మన మేడ మీద నుంచి కింద కూర్చున్న వాళ్ళని చూస్తే ఎలాగుంటారో అలాగా చూస్తూ నేనే అనుకుంటున్నాను, వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళ బాగు మంచి చెడు అంతా చూడాల్సింది నేనే అని అనుకున్నాను. ఆ తర్వాత ఫ్యూ మినిట్స్లో మళ్ళీ నార్మల్కి వచ్చేసాను. దీక్ష తీసుకున్నాను, శ్రద్ధగానే చేస్తాను, ఎక్కువ అనుకోలేదు.
వాళ్ళు 4 సార్లు మినిమం చేయండి అన్నారు. ఆ 4 కొన్నిసార్లు ఎప్పుడన్నా 24 చేసేదాన్ని, కానీ ఎక్కువ 4 సార్లే చేసుకునేదాన్ని రోజు. టైం కుదిరేది కాదు. తర్వాత కొంతకాలానికి నాకు గాయత్రి సహస్రం చేద్దాం అనిపించింది. పూర్తి చేసేసరికి నాకు విపరీతంగా తల బరువెక్కిపోయి నొప్పి, ఒళ్ళంతా కూడా భారంగా అయిపోయి పడిపోయాను. ఎంతసేపు ఉన్నానో అలాగా. తర్వాత నెమ్మదిగా లేచి మళ్ళీ మామూలుగా వచ్చేసాను. ఇది అయినాక మళ్ళీ ఒక 2-3 వారాల తర్వాత మళ్ళీ చేద్దాం అనిపించి మళ్ళీ చేశాను. ఈసారి 600 బహుశా చేసి ఉంటాను. మళ్ళీ అలాగే పడిపోయాను. ఇంకా మళ్ళీ చేయలేదు. అక్కడి నుంచి ఏం జరిగేదంటే నా కుండల్ని రైజ్ అయిపోయి బాడీలో నా బలహీనతలు ఎక్కడెక్కడ ఉన్నాయో, నడుము దగ్గర కాసేపు, తల మీద కాసేపు, మెడ దగ్గర కాసేపు, సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది అప్పటికే. సో మెడ దగ్గర కాసేపు, తర్వాత మోకాళ్ళు నొప్పి మొదలైంది అంతకుముందు. సో మోకాళ్ళ మీద కొంతసేపు ఇట్లా బాడీ అంతా అలా తిరుగుతుంటే అసలు అది ఏంటి, నాకు యోగా అంటే తెలీదు, అప్పటికేమీ తెలీదు. ఏదో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని వెళ్ళాను, కానీ నాకు అందులో డెప్త్ కానీ ఏమీ తెలీదు. సో ఆ కుండలిని అంటే తెలియదు, వినలేదు ఎప్పుడు. సో ఇదేంటి, ఒక ఊరికి ఇమాజిన్ మై ఫ్లైట్. నాకు ఎంత కంగారుగా ఉండింది, ఏంటి ఇదంతా తిరుగుతుంది బాడీ అంతా ఇలాగా రొటేషన్స్గా, ఏం జరుగుతుంది నాలో, ఒక అయోమయ స్థితి, కన్ఫ్యూజన్. అక్కడి నుంచి మేము వాళ్ళకి చెప్తే, ఆ మాస్టర్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో చెప్తే, మీకు సిద్ధి సూత్రాలు ఇచ్చే టైం వచ్చిందండి, ఇస్తాము అన్నారు. ఎప్పుడు ఇస్తారంటే, ఇచ్చేసేయండి వెంటనే, నాకు ఇది ప్రాబ్లంగా ఉందని అడిగితే, ఆయన ఢిల్లీ నుంచి రావాలండి, ఫలానా రోజు వస్తారని చెప్పారు. నెల రోజులు ఎదురు చూసాను నేను. ఇలాగే ఎదురు చూసి ఒకరోజు ఫోన్ చేసి, ఆయన వచ్చారండి, మీరు రేపు పొద్దున్నే కొబ్బరికాయ తీసుకుని రండి అన్నారు. సరే అని రెడీ అవుతుంటే మళ్ళీ 1 గంట తర్వాత ఫోన్ చేసి, ఏమండి మహేశ్వర్ గారు స్విట్జర్లాండ్కి రమ్మని అర్జెంటుగా మెసేజ్ ఇచ్చారు, ఈయన వెళ్ళిపోతున్నారు రాత్రికి, మీకు రేపు అవ్వదు అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే మా దగ్గర వైదేహి గారు అని చెప్పి మాతో పాటే మా కొలీగ్ ఇప్పుడంతా, అప్పుడు నా దగ్గర నర్సింగ్ హోమ్లో వర్క్ చేసేవారు, కొత్తగా చేరారు నా దగ్గర. ఆవిడేమన్నారంటే, నేను ఒక చోట నేర్చుకున్నానండి, అక్కడ మాస్టర్స్ మీకు బహుశా సొల్యూషన్ దొరకవచ్చు, వెళ్దామంటే నేను కొంచెం క్వశ్చన్ చేసా, అవుతుందా నిజంగా, వాళ్ళు ఎవరో ఏంటో అంటే, ఏమవుతుందండి, అయితే సాల్వ్ అవుద్ది, లేకపోతే అలాగే ఉంటుంది అంతే కదా, ట్రై చేద్దాం అన్నారు. అంటే సరే అని వెళ్ళాం. సో ఆ వెళ్ళినప్పుడు పొద్దున్నే వెళ్ళాము. ఆయనకి మామూలుగా ఫోన్ చేసి చెప్పారు ఆవిడ వెళ్ళాలనుకోగానే. వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నారు, ఆయనకి పొద్దున్న సాయి దర్శనం ఇచ్చి, ఇప్పుడు ఒక ఆవిడ వస్తే ఏం చేయాలనేది ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా చెప్పారు. సో ధ్యానంలో కూర్చోబెట్టి జస్ట్ ఆజ్ఞాచక్రంలో ఇలాగ టచ్ చేశారు. ఆ మూమెంట్స్, ఎక్స్ట్రా మూమెంట్స్ అన్నీ తగ్గిపోయింది. సో ఒక నమ్మకం, సరైన చోటుకే వచ్చాము అనేసి. మన బాబా ఉన్నారు నాతో పాటు. తర్వాత ఏమైందంటే, కొద్ది రోజుల తర్వాత సరే శాంతి ధ్యానం కూడా అసలు రేజ్ అయిన కుండల్ని దిగట్లా, తల నొప్పి విపరీతంగా వస్తుంది. దానప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆయన అడిగితే, వారు ఏదో చిన్న చిన్న చిట్కాలు చెప్తే, నాకు అదంతా కాదండి, ముందు నా తలలో బరువు దిగాలి, నేను అసలు లైట్ చూడలేకపోతున్నాను, ప్రాక్టీస్ ఉందో పక్కన, పిల్లలు, ఇంట్లో పనులు, నాకు అవ్వట్లేదు, ఏదో ఒకటి చేయండి ఇప్పుడు అన్న ఫోన్లో హఠం వేసినట్టుగా. అతను ఏదో ఒక 2 నిమిషాలు ఆలోచించి, బహుశా బాబా ఇన్స్ట్రక్షన్ అనుకుంటాను, ఫోన్లోనే నాకు శాంతి ధ్యానం ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక తగ్గిపోయింది. తర్వాత ఆ సహస్రారంలో దీక్ష ఇవ్వడం కోసం ఒక వేరే చోటకి రమ్మన్నారు. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒక పక్కన కిందన కల్కి భగవాన్ అని ఆయన అదేదో కాంగ్రిగేషన్ జరుగుతుంది. ఏంటి అని చూడబోతే, లోపల నుంచి బాబా ఎటు చూడబాక పైకి వెళ్ళన్నారు. లోపల నుంచి మెసేజెస్ వచ్చేవి బాబా నుంచి. సరే పైకి వెళ్ళాము, ఆయన సహస్ర దీక్ష ఇచ్చారు. దాని తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకోవటము, క్లాసెస్ చేయటం, ఇవన్నీ జరిగినాయండి.